హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తున్నాం కదా. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన? ఆప్షన్స్: ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, కాదంబరి. కింది వాటిలో హర్షవర్ధను రాయని పుస్తకం ఏది? ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, కాదంబరి. సో మన క్వశ్చన్ ఏమని అడిగారు? హర్షవర్ధనుడు రాయని పుస్తకం అడిగారు. సో మనకి హర్షవర్ధనుడు ఏ పుస్తకాలు రాశాడో ఐడియా ఉంటే మనం ఆన్సర్ చెప్పచ్చు. లేదంటే దీంట్లో ఏ పుస్తకం అన్నా ఇతరులు రచించింది మనకేమన్నా ఐడియా ఉంటే ఆన్సర్ పెట్టచ్చు. సో హర్షవర్ధను రాసిన మూడు సాంస్క్రిట్ ప్లేస్, 3 సంస్కృత నాటకాలు రాశాడు ఆయన. ఒకటి వచ్చి ప్రియదర్శిక, 2 రత్నావళి, 3 నాగానంద. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ హర్షవర్ధనుడు రాశాడు కాబట్టి అవి ఆన్సర్స్ కాదు. రాయింది అడిగాడు కాబట్టి కాదంబరి అనేది అతను రాయలేదు. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనమాట. సో దీనికి మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జీకే జనరల్ నాలెడ్జ్ బుక్. సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, హర్షవర్ధనుడు అతను సొంతంగా రచయిత. అతను 3 సంస్కృత నాటకాలు రాశాడు. అవి వచ్చి నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక. అయితే కాదంబరి ఎవరు రచించారంటే అతను ఆస్థాన కవి అయినటువంటి బాణభట్టుడు రచించాడు. బాణభట్టు మనకు తెలుసు, అరస చరిత్ర రాసింది బాణభట్ట. అంతేకాకుండా కాదంబరి కూడా అతనే రాస్తాడు. అంటే మొత్తం రాయడు పూర్తిగా. ఒక పూర్వ భాగం, ఉత్తర భాగం అని ఉంటాయి. పూర్వ భాగం రాసేంతలోకి అతను చనిపోతాడు. తర్వాత వచ్చి అతను కొడుకు వచ్చి దాన్ని ఫినిష్ చేస్తాడు. సో ఇది మనకి సోర్స్ వచ్చి లూసెంట్ జీకే జనరల్ నాలెడ్జ్. సో అసలు ఈ క్వశ్చన్ మనకి ఎందుకు వచ్చిందంటే, మనకి ఏన్షియంట్ హిస్టరీలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు హర్షవర్ధన అండ్ ఈజ్ అచీవ్మెంట్స్ అని. సో హర్షవర్ధను గురించి మనం మొత్తం వివరాలన్నీ కొద్దిగా నీట్గా చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో హర్షుడు రచించినటువంటి 3 సంస్కృత నాటకాలు నాగానంద, రత్నావళి, ప్రియదర్శిక. సో దాంట్లో మళ్ళీ ఈ నాటకాల్లో ఏమేమి ఉన్నాయని కూడా చూసుకుంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి. నాగానందలో వచ్చి మనకి జీముత వాహన యొక్క స్టోరీ ఉంటుందన్నమాట. జీముత వాహన నాగాస్ని ఎలా తను కాపాడాడు అనేటువంటి స్టోరీ ఉంటుంది నాగానందలో. నెక్స్ట్ రత్నావళిలో వచ్చి ఇది ఒక లవ్ స్టోరీ అనమాట. రత్నావళికి ఉదయన అనే కింగ్కి. నెక్స్ట్ ప్రియదర్శిక వచ్చి ఇది మొత్తం కింగ్స్, వార్స్, మొత్తం లవ్ గురించి మొత్తం అంతా ఉంటుందన్నమాట ప్రియదర్శిక నాటకంలో. ఇది మొత్తం ఎవరి చుట్టూ జరుగుతుందంటే ప్రిన్సెస్ ఆర్యనాక చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట స్టోరీ అంతా. నెక్స్ట్ ఇది కాదంబరి చెప్పాను కదా, హర్షుని ఆస్థానంలో ఉన్నటువంటి బాణభట్టుడు స్టార్ట్ చేస్తాడు. తర్వాత వచ్చి వాళ్ళ కుమారుడు వచ్చి ఫినిష్ చేస్తాడనమాట. సో ఇది కాదంబరి. దీంట్లో లవ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో కూడా ఎవరెవరి మధ్య అంటే గాంధర్వుల రాకుమార్తె అయినటువంటి కాదంబరి, నెక్స్ట్ చంద్రపీడ యువరాజు మధ్య ఉంటుందన్నమాట. సో మనకి హర్ష చరిత్ర, బాణభట్టుడు రాసినటువంటి ఇతర రచనలు హర్ష చరిత్ర, నెక్స్ట్ కాదంబరి వచ్చి స్టార్ట్ చేస్తాడు, ఫినిష్ అయ్యే ముందు చనిపోతాడు. తర్వాత వచ్చి తన కుమారుడు భూషణ భట్ట ఫినిష్ చేస్తాడు. తర్వాత చండికాష్టక, నెక్స్ట్ పార్వతి పరిణయ అనేటువంటి కూడా బాణభట్టుడు రచనలు అన్నమాట. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.